తేజస్ విమానం కూలిపోయింది. తేజస్ విమానం కూలిపోయినప్పుడు కొందరు సంతోషపడ్డారు అని మీరు చెప్తున్నారు. సో అది వాళ్ళ సిద్ధాంతానికి అనుకూలించే సంఘటన అది. కానీ ఒక భారతీయుడిగా, ఒక హిందుత్వవాదిగా అది నాకు ఈ దేశానికి బాధ కలిగించేటువంటి సంఘటన అది. కాబట్టి నేను బాధపడతాను. మన జవాన్లకు ఏదైనా హాని కలిగితే అప్పుడు నేను బాధపడతాను. ఎందుకంటే నేను హిందుత్వవాదిని. నా లోపల ఈ హిందుత్వం అనేటువంటి సిద్ధాంతం ఉంది కాబట్టి నాకు ఆ బాధ ఉంటది. ఎవరైతే దాన్ని ఆనందపడుతున్నారో వాళ్ళకి ఫస్ట్ ఈ దేశం పట్ల భక్తి లేదు. వాళ్ళ లోపల ఆ కల్చరల్ నేషనలిజం అనేది లేదు కాబట్టి వాళ్ళు సంతోషపడతారు. అయితే ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ లోపల ఆ హిందుత్వ భావం మనం నింపకపోవడం అనేది ఒక కారణం. హిందుత్వం అంటే మతం కాదు. నేను ఇంతకు ముందే చెప్పినాను, చాలా సార్లు చెప్పిన, హిందుత్వం అనేది మతం కాదు. హిందుత్వం అనేది కల్చరల్ నేషనలిజం, అంటే మన సాంస్కృతిక జాతీయవాదం అది. కాబట్టి ఈ జాతి పట్ల, ఈ సంస్కృతి పట్ల, ఈ దేశం పట్ల ఒక మంచి భావన, అంటే ఈ దేశానికి మంచి జరగాలి అనేటువంటి భావన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ దేశం మేలే కొడతారు తప్ప కీడు కోరారు. ఈ హిందువు అండ్ హిందుత్వం అనే ఈ భావనలు చాలా మంది ప్రజల్లో ఇంకా పెరగాలి. ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చ ఇంకా జరగాలి. ఆ చర్చ ఎందుకు జరగాలి అంటే ఈ దేశం మరోసారి విచ్ఛిన్నం కాకూడదు. అంటే హిందువులందరూ లేకపోతే హిందుత్వవాదులందరూ, ఈ భారతీయులందరూ ఐక్యంగా ఉంటే మరోసారి ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా ఉంటది. లేదంటే 1947 లో జరిగినటువంటి విచ్ఛిన్నం ఏదైతే మత ప్రాతిపదికన జరిగిందో ఆ మత ప్రాతిపదికన ఇంకొకరు అడిగారు అనుకోండి, మిగతా పీపుల్ అందరూ కూడా కామ్ గా ఉంటే ఖచ్చితంగా ఇంకోసారి విభజన జరుగుతుంది. ఆ విభజన జరగొద్దు అంటే మిగతా వాళ్లకు ఈ భావన ఉండాలి. ఏం భావన ఉండాలి? మేము హిందువులము, ఈ దేశానికి చెందినటువంటి వాళ్ళము, ఈ దేశం నాది, నేను హిందుత్వవాదిని, నేను సాంస్కృతిక జాతీయవాదిని, ఈ సంస్కృతితో ముడిపడి ఉన్నటువంటి జాతీయవాద సిద్ధాంతాన్ని కలిగిన వాడిని, కాబట్టి నేను ఈ దేశాన్ని కాపాడుకోవాలి అన్నటువంటి భావన వాళ్ళ లోపల ఉంటది.